ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనిలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. దీనికి సంబంధించి మరియు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నా మా ఛానల్లో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాము. ఓయూ పిహెచ్డి యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ అప్లై చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా మనకు కంప్లీట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్, చెక్ అప్లికేషన్ ఫీ స్టేటస్, అడిషనల్ సబ్జెక్ట్ ఫీ పేమెంట్ ఉంది కదా, ఇవన్నీ క్లియర్గా మనకి ఇక్కడ చెప్పారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. సో మనం అప్లై చేయడానికి మనకు ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫీ పేమెంట్ అనేటువంటిది ఉంటుంది. ఫీ పేమెంట్ తర్వాతనే మనము మన యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా ఇంకొక విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క పీజీ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, మీరు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, సో మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. మీ యొక్క ఎస్ఎస్సిలో ఉన్నటువంటి నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మీకు ఇక్కడ నేమ్ మెన్షన్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అకార్డింగ్ టు ఎస్ఎస్సి, మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే మనకు ఓటీపీ అనేటువంటిది వస్తుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఒక్కొక్కసారి మీకు హాల్ టికెట్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ మెయిల్కి అనేటువంటిది పంపడం జరుగుతుంది. మీ యొక్క క్యాస్ట్ ఏ కేటగిరీకి చెందినవారో ఆ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. వన్స్ మీరు ఎస్ అని క్లిక్ చేయగానే మీ యొక్క సదరం నంబర్ అడుగుతుంది, దాన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేను నో కాబట్టి నో క్లిక్ చేస్తున్నాను. మీరు మీ యొక్క పీజీలో వచ్చినటువంటి అంటే మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, అందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ ఇక్కడ పర్సంటేజ్ని ఎంట్రీ చేయండి. ఏ సబ్జెక్టు, తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే ఒక సబ్జెక్ట్ మాత్రమే మనకు ఆప్షన్ ఇచ్చారు. సో ఒక సబ్జెక్ట్ కాబట్టి 1 అని సెలెక్ట్ చేసుకోండి. సో పేమెంట్ టైపు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంది కదా, సో ఈ విధంగా మీరు ఏది ఉంటుంది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇనిషియేట్ పేమెంట్ అనండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుంది. సో వన్స్ ఇనిషియేట్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు కార్డ్ నెంబరు, కార్డ్ హోల్డర్ నేము, డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఇవన్నీ ఫిల్ చేసి సింపుల్గా పే నౌ పైన క్లిక్ చేయండి. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ ఐడి మరియు దాని యొక్క రిఫరెన్స్ డీటెయిల్స్, మీ కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా జనరేట్ అవుతాయి. అన్నీ క్లియర్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్లో మీ యొక్క కంప్లీట్ పేమెంట్ ఐడి డీటెయిల్స్, మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు మళ్ళీ ఇవి ఇన్బిల్ట్గా వస్తాయి, ఎందుకంటే మనం ప్రీవియస్గా ఫిల్ చేసాం కాబట్టి. ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఇందులో మనకు డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఉంటాయి. ఆర్ట్స్ అని, జనరల్ లాంగ్వేజెస్ అని, సోషల్ సైన్సెస్ అని, లా, సైన్స్ అని, ఇంజనీరింగ్ అని, ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏ ఫ్యాకల్టీ క్రిందే వస్తారో, ఏ ఫ్యాకల్టీ కింద ఉంటుందో ఆ ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫ్యాకల్టీ క్రింద నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో మీది ఏ సబ్జెక్టో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రింద యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, యాడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటాయి. మీ యొక్క నేము, ఆ తర్వాత క్యాస్ట్ ఎలిజిబిలిటీగా వస్తుంది, ఎందుకంటే ప్రీవియస్గా మనం అక్కడ అప్లై చేసాం కాబట్టి. బట్ ఫాదర్ నేము, తర్వాత మీ యొక్క మదర్ నేము, సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంట్రీ చేయాలి. మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఏ స్టేట్లో పుట్టారో ఆ స్టేట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఏపీ, తెలంగాణ, తర్వాత అదర్ స్టేట్ లేకుంటే అదర్ కంట్రీ అయినా కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టేట్లో మీరు ఏ డిస్టిక్లో పుట్టారనేటువంటిది కూడా ఇవ్వాలి. మీరు ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏదనేటువంటిది ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో మీ యొక్క క్యాస్ట్ అనేటువంటిది ఇన్బిల్ట్గా వస్తుంది. దాని తర్వాత మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క క్యాస్ట్ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి, హౌస్ నెంబరు, విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్. సో మీ యొక్క మొబైల్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వండి. సో తర్వాత మీరు మీ యొక్క నేమ్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ పీజీ, ఎంఎస్సి, ఎంఏ ఉంటుంది కదా, సో ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో తర్వాత మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో ఆ యూనివర్సిటీ నేమ్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఏ కాలేజీలో చదువుకున్నారో ఆ కాలేజ్ యొక్క నేమ్, ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ యొక్క డీటెయిల్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
సో మీరు పర్సంటేజ్ సీజీపీఏనా లేదా పర్సంటేజా ఎన్ని మార్క్స్ వచ్చాయో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు వన్స్ పర్సంటేజ్ పైన క్లిక్ చేయగానే ఆ పర్సంటేజ్ ఎంత ఉందో అక్కడ మనకు రైట్ సైడ్ అడుగుతుంది, అక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ప్రతి దానికి అంటే ఎస్ఎస్సిలో మీ యొక్క హాల్ టికెట్ ఏది ఉంటే ఆ హాల్ టికెట్ నెంబరు ఎంట్రీ చేయాలి. తర్వాత ఏ ఇయర్ నుంచి పాస్ అయ్యారు, ఏ ఇయర్ నుంచి అకాడమిక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఆ నేమ్ ఆఫ్ ద స్కూల్ కానీ బోర్డ్ కానీ యూనివర్సిటీ ఉంటే ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేసి ఏ స్టేట్లో మీరు చదువుకున్నారో ఆ స్టేట్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ అలాగే మీ యొక్క రీజనల్ సెంటర్ ఇన్బిల్ట్గా మనకు హైదరాబాద్లోని సెంటర్ ఉంది కాబట్టి హైదరాబాద్ అనే వస్తుంది ఎగ్జామినేషన్ సెంటరు. సో తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఒక డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి క్రింద మనకు సేవ్ మరియు ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు సేవ్ చేసినట్లయితే మీరు ఇప్పటివరకు ఏదైతే ఎంట్రీ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారిగా సేవ్ అయిపోతాయి. వన్స్ అది ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు ప్రివ్యూ అనేటువంటిది వస్తుంది, చెక్ చేసుకోండి. క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు సబ్మిట్ చేసేటువంటి ఆప్షన్ మనకు ఉంటుంది. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ సేవ్ పైన క్లిక్ చేసి రైట్ సైడ్ మనకు ప్రివ్యూ ఆప్షన్ ఉంది కదా, ఆ ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఏ విధంగా ఉన్నాయో డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. మీ బేసిక్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీరు ఎంట్రీ చేసినటువంటి ఎంఎస్సి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అన్ని డీటెయిల్స్ అనేటువంటివి ఒకసారి ప్రివ్యూ మనకు చూపిస్తుంది. ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఫోటో మరియు సిగ్నేచర్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మనకు క్రింద 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, మాడిఫై మరియు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని. మీరు మాడిఫై పైన క్లిక్ చేశారనుకోండి, అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని చేంజ్ చేసుకోవచ్చు. లేదు అన్నీ క్లియర్గా ఉన్నట్లయితే కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి మీరు ఫ్రీజ్ చేయండి. సో వన్స్ మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ మనకు నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి. సో అది రిజిస్ట్రేషన్ నెంబరు. సో మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది కన్ఫర్మ్, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా కన్ఫర్మ్ అయిపోయింది, ఇది మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అని వస్తుంది. తర్వాత మీరు ప్రింట్ అనేటువంటిది అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీరు ఆ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది కంప్లీట్ విధంగా డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మీరు పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోవచ్చు. ఇందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, మళ్ళీ మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. లాస్ట్కి మన క్రింద ప్రింట్ అనే ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది. సో ప్రింట్ కావాలనుకుంటే మీరు ప్రింట్ పైన క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు, లేదా పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓయూ పిహెచ్డికి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూసారు కదా. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ మరియు జాబ్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.